ఇంట్లో కట్కేస్తే బుగ్గెలుగుతుంది, కట్కేస్తే టీవీ వస్తుంది, కట్కేస్తే మిక్సీ నడుస్తుంది, ఫ్యాన్ తిరుగుతుంది. మరి గా కరెంట్ ఏడికెళ్ళి వస్తుంది అంటారా? ఏముంది, ట్రాన్స్ఫారంకెళ్ళి మీటర్లకు అంట్లకెళ్ళి స్విచ్ బోర్డులకు అంటారు కదా. మన ఎలుగుల వెనకాల చీకటి సూర్యుల కష్టం ఉంది. బొగ్గు బాయిలకు దిగి బొగ్గు దొడితే గా బొగ్గుతోటి కరెంటు తయారు చేసి మనకు సప్లై చేస్తారు. నీళ్లతోటి కరెంటు తయారవుడు అది ఏరే పద్ధతి. ఇప్పుడు గీ ముచ్చట దేనికంటే ఇగో గిందుకు. మంత్రులు ఎమ్మెల్యేలను ఎంపీ సార్ను గిట్ల ఎదుర్కొన్నారు రామగుండంలా. అందరికందరు పోయి జెన్కో పవర్ ప్లాంట్ ఏరియాని చూసిండ్రు. అట్లనే ఆఫీసర్లతోటి మీటింగ్ నడిచింది, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండ్రు. ఇదైనాక గోదావరి ఖనిలో పబ్లిక్ మీటింగ్. ₹1 కోట్లతోటి స్కిల్ డెవలప్మెంట్, 23 కోట్లతోని సింగరేణి కార్మిక వాడల రోడ్లు, డ్రైనేజీలు, 100 కోట్లతోటి మున్సిపాలిటీలకు సంబంధించిన పనులు అర్చుకున్నారు. ఇంకేమన్నారో కూడా ఇనుండ్రి. రామగుండంలో 1x800 మెగావాట్స్ సంబంధించిన పవర్ ప్రాజెక్ట్ ని పెడదాం. ఒక నెల రోజుల లోపల 100 మందితో ఉద్యోగాలు ఇచ్చే ఒక సంస్థను ఏర్పాటు చేయబోతా ఉన్నాము. ఆనాడు పెద్దలు వెంకటస్వామి గారు కావచ్చు, శ్రీపాదరావు గారు కావచ్చు, బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా శ్రీధర్ బాబు గారి ఒక చొరవతో ఇలా ఇక్కడి ఒక పెద్ద సంస్థ మన భవిష్యత్తుకు ఒక మార్గదర్శకంగా మంత్రులు బట్టి సారు, శ్రీధర్ బాబు సారు, పొన్నం సారు గిట్లంటే పెద్దపల్లి ఎంపీ వంశీ సారు జాబుల ముచ్చటే చెప్పిండు. ఖచ్చితంగా ఈ పవర్ ప్లాంట్ ద్వారా దాదాపు 2000 మందికి ఉద్యోగాలు కూడా వస్తాయని చెప్పి ఈ శుభవార్త మీ అందరి ముందు ఈరోజు తెలుపుతూ, పెన్షన్ స్కీమ్ కూడా నడుస్తుందో దాన్ని రివైజ్ చేసి మరి కాంట్రాక్ట్ కార్మికులకు, పర్మనెంట్ కార్మికులకు రివైజ్ చేసి పెంచాలని చెప్పి రిక్వెస్ట్ ఉన్నది. దీని మీద కూడా ఖచ్చితంగా కృషి చేసి